చంద్రబాబు హయాంలో పెన్షన్ కోసం అష్టకష్టాలు పడేవారని ఇప్పుడు ఆ సమస్య లేదంటున్నారు రాజమండ్రిలో రాజీనామా చేసిన వాలంటీర్లు. తాము డబ్బు కోసం కాదని లబ్ధిదారులకు సంతృప్తి కలగడం కోసం స్వచ్ఛందంగా పనిచేశామన్నారు. కదలని స్థితిలో ఉండే పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్ల కోసమైన ఎన్నికల సంఘం అధికారులు వృద్ధులకు పెన్షన్ అందించే విషయమై పునరాలోచించాలని కోరుతున్నారు. మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. వాలంటరీ వ్యవస్థ అంటేనే చంద్రబాబుకు ముందు నుంచి భయమని వాలంటీర్లే చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఒక అద్భుతమైన వ్యవస్థ గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో పనిచేసింది. ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తే ఖచ్చితంగా తన మనుగడ ఉండదని భావించిన చంద్రబాబు అనేక రకాలుగా తమపై ఒత్తిడి తీసుకురావటం, అనేక రకాలైన దుర్భాషలు నాయకులతో మాట్లాడించడం, ఎన్నో రకాలుగా తమను ఇబ్బందులకు కూడా గురి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు కానీ అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్లు మొత్తం కూడా ఈ 3 నెలలు ఇవ్వకుండా ఫిర్యాదు చేయడం చూస్తే, వాలంటరీ వ్యవస్థను చూస్తే చంద్రబాబు ఎంత భయపడుతున్నాడు అనేది తమకు అర్థమవుతుందని రాజమండ్రిలో ఇప్పటికే రాజీనామా చేసిన వాలంటీర్లు చెప్తున్నారు. ఎందుకంటే అనవసరమైన కారణాలతో తమను రాజకీయాల్లో ఉన్నామని చూపించి 23 మంది వాలంటీర్లు ఇక్కడ రాజీనామాలు చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేయడం జరిగిందని ఆరోపిస్తున్నారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళి తెల్లారుజామున 1వ తారీఖే పెన్షన్ ఇస్తున్నారు, ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ అవ్వాతాతల పరిస్థితి ఏంటి? లబ్ధిదారులు ఏ రకంగా తీసుకోగలరు? అసలు తీసుకోలేదు సార్. ఇప్పుడు వెళ్ళాలి అంటే వాలంటీర్స్ ఉండాలి పెన్షన్ ఇవ్వాలి అంటే. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా లెగలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు కరోనా టైంలో కూడా మేము చాలా ఇంటింటికి వెళ్ళి ఇచ్చాము. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రావాలంటే వాళ్ళకి ఇప్పుడు వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళంటే అలాగే వాళ్ళకి తీసుకొని వెళ్తారు. ఇప్పుడు లెగలేని వాళ్ళు ముసలోళ్ళు కట్ట ఉన్నారు, వాళ్ళు ఎలా తీసుకుంటారు పెన్షన్స్? ఇప్పుడు వాలంటీర్ ఉంటే మేము పొద్దున్నే వెళ్ళి ఇస్తాము. ఇప్పుడు ఆ పరిస్థితి వాళ్ళకి లేకుండా పోయింది. 12 గంటల నుంచి రాళ్ళు అది పెట్టుకుని లైన్లో నుంచొని 3 రోజులు 4 రోజులు లైన్లో నుంచునేవారు. అలా ఎంత చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. అలాంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పెట్టి అలాంటి వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా ఇంటింటికే వాళ్ళ ఇంటికి వెళ్ళి పొద్దున్నే 6ంటికి వెళ్ళి పెన్షన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేతిలో వాళ్ళకి డబ్బులు పెడుతుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలు ఎంతో సౌకర్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము ఇచ్చే పెన్షన్ టైంలో కూడా చాలామంది ఇప్పుడు లెగలేకుండా బెడ్ పేషెంట్లు ఉన్నారన్న. చాలామంది బెడ్ పేషెంట్లు అసలు ఎలా వస్తారండి? పంచాయతీ ఆఫీసులకి రమ్మంటే ఇప్పుడు ఎలా వస్తారు వాళ్ళు? ఒక్కోసారి హాస్పిటల్లో ఉండిపోతారు క్యాన్సర్ పేషెంట్లని, డయాలసిస్ చేయించుకున్న వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవాలంటే తీసుకోలేరు. మరి వాళ్ళ పెన్షన్ పోయినట్టే కదండి. ఇదంతా ఏంటంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటే చాలా ఇది తప్పండి. ఇది కనీసం తమ్ము కూడా పడలేని పరిస్థితులు వాళ్ళందరూ ఉన్నారు. ఐరిష్ కూడా పడదు వాళ్ళకి. అతి కష్టం మీద పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను అక్కడ ఉండి ఆ 20 మందికి ఇవ్వడానికి కేవలం ఒక రోజు పడుతుంది. అది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇప్పుడు సచివాలయం సెక్రటరీలు వెళ్ళి ఇవ్వాలంటే అది అసలు అయ్యే పని కాదని నా ఉద్దేశం. కాబట్టి ఏదైతే ఎన్నికల కమిషన్ ఈసీ నిర్ణయం తీసుకుందో ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ ఒక అవతాతల కోసం ఆలోచించి ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. జగన్ రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు ఈ రకమైన ఆరోపణలు చేసి గతంలో కూడా వాలంటీర్ వ్యవస్థ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసి అసలు ఈ వ్యవస్థ లేకుండా చేయలేదని చంద్రబాబు ఉద్దేశం అంటున్నారు. ఏదేమైనా సరే ఈ 3 నెలలు కూడా అవ్వాతాతలు ఏ రకమైన ఇబ్బంది పడకుండా నేరుగా పెన్షన్ వాళ్ళ ఇంటికి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాజమండ్రి నుంచి విజ్ఞప్తి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.